రెడీ అన్న. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో అనగానే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని లేకపోతే పాత విషయంగానే కనిపించే దాంట్లో ఉన్న ఎన్నో దాగున్న కొత్త కొత్త విషయాల్ని తెలిపిస్తూ ఉంటాం కదా. మరి అలాంటి విషయాన్ని ఈరోజు కూడా కొన్ని తెలుసుకోబోతున్నాం. ఆఫ్ కోర్స్ కొన్ననే చెప్పాలి, బికాస్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఆయననే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఎస్, ఒకప్పటి రాజు. ఈ రాజు తెలంగాణ ప్రాంతాన్నంతా ఒక ఏరేసిండు. మరి ఈయన గురించి, ఈయన ఇంపార్టెన్స్ గురించి ఈ రోజే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈరోజు ఆయన జయంతి కాబట్టి. సో మరి దీని గురించి రీసెర్చ్ చేసిండ్రు కాబట్టి ఒక గెస్ట్ని పిలిచినాము. ఆ గెస్టే రామారావు అన్న. సో ఈ రామారావు అన్న వచ్చిండు. రామారావు అన్న కూడా గౌడే కాబట్టి దానిపైన చాలా డెప్త్ రీసెర్చ్ చేసేసి ఏమేమి జరిగింది, ఎట్లుండే, ఆ కింగ్డమ్ ఎట్లా ఫామ్ అయింది, ఆ కింగ్ ఎట్లా ఏలిండు, ఈ విషయాలన్నీ మనకు చెప్పబోతున్నా. అంతేనన్న? నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. ఎస్, నువ్వు చాలా బ్రైట్గా కనిపిస్తున్నావు. యాక్చువల్లీ కూర్చొని చాలా గంభీరంగా, నువ్వు కూడా ఒక రాజులాగా అట్లే కనిపిస్తున్నావు. యా. సో మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? ఫస్ట్ మాది సూర్యాపేట దగ్గర గైడపల్లి మండలం తాళ్ళమల్కాపురం. చదువుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. ఎంఏ LLM PhD ఉస్మానియాలో డాక్టరేట్ అయిపోయింది. ఓ వండర్ఫుల్. ఎట్ ది సేమ్ టైం మా భావజాలం ఈ పాపన్న మహారాజు చరిత్ర మీద అధ్యయనం చేసినాం, స్టడీ చేసి దాన్ని మొత్తం వెలుగులోకి తీసుకురాగలిగినాం. వండర్ఫుల్. బట్ నాకు ఒకటి చాలా మంచిగా అనిపించింది ఏంది అని అంటే, రాజులందరూ, చక్రవర్తులందరూ కూడా మనం ఇంతకు ముందు నుంచి చూసిన వాళ్ళందరూ కూడా ఇద్దరు వాళ్ళ పేర్లు చూస్తుంటేనే ఒక వేరే కమ్యూనిటీ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. అంత హయ్యర్ కమ్యూనిటీ నుంచి ఉన్న వాళ్ళు వీళ్ళని ఎక్కువగా హైలైట్ చేయడం జరిగిందో, లేకపోతే హైలైట్ అయ్యిండ్రో, లేకపోతే నిజంగానే వాళ్ళందరూ మనందరికీ తెలిసి మనం వాళ్ళ గురించి ఎక్కువ చదువుకోవడం జరిగిందో. కానీ ఇలాంటి కింగ్స్ కూడా చాలా మంది ఉన్నారు. బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి ఒక కింగ్ ఒక ఏలిండంటే అది మాట కాదు. సో అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనని సర్దార్ అని పిలవడం జరిగింది. కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇదేంటి గౌడ్ అంటారు మళ్ళీ సర్దార్ అంటారు ముందు అని. వయసు ఎందుకు ఇట్లా? యాక్చువల్గా సర్దార్ అని అంటే దళ కమాండర్ అని అర్థం. ఒక ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా కొంతమందిని కూడగట్టుకొని ఆ కూడగట్టుకున్న వాళ్ళందరికీ ఆయన నాయకుడిగా పనిచేస్తూ స్థానిక పోరాటం చేసినటువంటి వ్యక్తి. అక్కడ అప్పుడు దొరలు, జమీందారులు వాళ్ళ ఏలుబడిలో ప్రజల్ని తీసుకుపోవడం, వాళ్ళని బలవంతంగా గుంజుకపోవడం, ధన మాన ప్రాణాలన్నింటినీ కూడా తీసుకుపోయి గడీలలో బందీఖానలో పెట్టడం, ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అవి చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి పాపన్న. కళ్ళ ముందు ఆ దొరల గడీలలోనే పశువుల కాపరిగా పనిచేస్తూ ఏంటి మా ప్రజలంటే అసలు గౌరవం లేకుండా పోయింది. వీళ్ళు కొంతమంది ఏమో గొప్పగా పూజించబడతా ఉన్నారు, కొంతమంది ఏమో బానిసల్లాగా బతుకుతూ ఉన్నారు, మాకున్నది ఏంటి అని ఒక రకమైనటువంటి ఆయనకు తెలియకోకుండా జరిగింది. దానికి కారణం కూడా ఉంది. వాళ్ళ నాన్న కూడా అదే పనిలో పోరాటం చేసిండు. పోరాటం చేసి ఆ దొరల చేతుల్లోనే చంపబడిపోతాడు. ఆ విధంగా తల్లికి కూడా ఒక భయం, కొడుకు కూడా అదే భావజాలం వస్తుందేమో అని చెప్పి కొడుకుని ఈ భావజాలానికి దూరంగా ఉంచాలని చెప్పి కొంచెం సప్రెస్ చేసి పెంచుతున్నటువంటి పరిస్థితులు. కానీ ఆల్రెడీ అది రక్తంలో వచ్చిందో, జరుగుతున్న పరిణామాల వల్ల అది వచ్చిందో తెలియదు. కానీ పాపన్న కూడా నరాన ఈ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రజల కోసం పోరాడాలని ఒక తపన పెరిగింది. చిన్నపిల్లగాడు ఏం చేసే పరిస్థితి లేదు. తనకు ఉన్నటువంటి ఎంతోమంది రోజు పశువుల కాపరి పోయినప్పుడు, అరే మా ఇంటి దగ్గర ఇట్లా జరిగిందిరా, మా బజార్లో ఇట్లా జరిగిందిరా, మొన్న వాడు వచ్చి కొట్టిపోయినరా, మొన్న ఈడొచ్చి మా అమ్మని తిట్టిండ్రా, లేకపోతే వాళ్ళు వచ్చి ఎత్తుకపోయినారు, మా నాన్న దిశపోయి 10 ఏళ్ళ నుంచి బందీకాలంలో పెట్టిండ్రు, ఇట్లా రోజు ఎవరో ఒకళ్ళు సమస్యలు చెప్తూ ఉంటుంటే తెలియకోకుండానే నరాన అతనికి ఈ జమీందారుల దొరలు పాలనకు వ్యతిరేకంగా ఒక భావజాలం పెరిగి ఏదైనా చేయాలి, మనమే ఏదైనా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళందరితో సమాయత్తం అయ్యి రోజు చర్చించడం. వాళ్ళు కూడా సాకలి సర్వన్న, మంగళి మాసన్న, దూదేకుల పీర్ సాహెబు, కొత్తాల మీర్ సాహెబు, ఇట్లా కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాలు, ఇట్లా అన్ని అంటే బహుజన కులాలు, చేతి వృత్తి కులాలకు సంబంధించినటువంటి, సహజంగా అప్పుడు కూలికి ఎవరు పెట్టుకుంటారు? పశువుల కాపర్లుగా ఇటువంటి కింది కులాల వాళ్ళని పెట్టుకునేది. వీళ్ళందరూ కలిసి ఏదన్నా చేయాలంటే మన దాంట్లో ధైర్యవంతుడు ఎవరు? పాపన్న ఒక్కడే ధైర్యవంతుడు. నువ్వు ముందు నడిస్తే నీ వెనకంగా మేము సిద్ధంగా ఉన్నాం, ఏదో ఒకటి చేద్దాం అనేటటువంటిది
ఈ ప్రజలు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇందాక చెప్తున్న పేర్లన్నీ ఏంటంటే నాకు ఏ డౌట్ వచ్చింది అంటే ఈయన ఒక చక్రవర్తి అయ్యిండు, అలాంటి చక్రవర్తిని పాపాడు అని పిలిచేటోళ్ళు ఎందుకంటే మరి ఆ పిలుపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పాపడు అంటే ప్రజల వెనకబడ్డ వర్గాల వాళ్ళని దొరల గడిలల్లా కూలీగా పాలెగాడిగా పెట్టుకున్నప్పుడు గౌరవంతో పిలిచిన పరిస్థితి లేదు. వెనకట ప్రజలు ఎప్పుడు కూడా పాపడు పాపయ్య లేకపోతే అరే అది అని మనం వాళ్ళ వల్గర్ లాంగ్వేజ్లో భాగంగానే పాపడు అని పదం వచ్చింది. ఆ వల్గర్ లాంగ్వేజ్ తోటి అసహ్యంగా పిలిచడం, నీచంగా పిలిచడం, వాళ్ళని తొక్కివేసినట్టుగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంది. అట్లా మిగతా కింది కులాలను ఇప్పటికి కూడా మనం గ్రామాలలో చాలా అట్టడుగు ఏరియాలో పోతే లచ్చడు, రాముడు, పాపడు, అరే ఎంకులుగా, అరే లచ్చుగా అని ఇట్లా అంటే ఒక రకమైనటువంటి నీచ భావంతో పిలవడం అనమాట. అట్లా అంటే కింది కులాలందరూ మాకు సేవ చేయడం కోసం పుట్టినోళ్ళు కాబట్టి వీళ్ళకు గౌరవ మర్యాదలు అవసరం లేదు అనేటటువంటి పదంలో భాగంగా పాపడు అని వచ్చిందనమాట. వండర్ఫుల్. సో నిజంగానే ఈ చరిత్ర అంతా ఇప్పుడు పిల్లలకు తెలియదు. అవును. ఎందుకు అని అంటే మనం ఒప్పుకోవాలి అప్పుడులాగా మరీ అంత అనిచే భావన జనాల్లో కనిపిస్తలేదు, కానీ మీరు అన్నట్టుగా ఎక్కడో కొన్ని చిన్న చిన్న గ్రామాలలో మాత్రం తప్పకుండా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి మనం పోయి చూస్తే. సో వాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా టీవీ చూస్తున్నట్టయితే అలాంటివి మాకైతే ఏం లేవు, మీరు కూడా కొంచెం తీసేసుకుంటే చాలా సంతోషంగా హాయిగా సమానంగా బతకొచ్చు అందరం, అంతేనా? యా. మరి అన్న ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, జయంతి. సో ఈ జయంతి 368. వామ్మో, 368 అంటే ఇట్స్ అబౌట్ 15 నుంచి 17th సెంచరీ, అంతేనా? ఈ మొఘల్ ఎంపైర్ కన్నా కూడా ముందు ఈయన పాలించిండు గోల్కొండ నుంచి 1710 వరకు. వండర్ఫుల్. ఔరంగజేబ్ కాలంలో. ఎస్. సో అప్పుడు పాలించినప్పుడు తర్వాత స్టోరీ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఈ 7.5 months అనేది చాలా తక్కువ స్పాన్, చాలా తక్కువ టైం ని పాలించిండు. ఎక్కువ వ్యతిరేకంగా వాళ్ళు చేసే ఏదో పనులకు అన్ని వ్యతిరేకంగా నుంచోని పోరాడినప్పటికీ చాలా తక్కువ టైం కింగ్. తక్కువ ఏం పరిపాలన చేయలేదండి. గోల్కొండ కోటని పరిపాలించడంలో 7.5 నెలలు, కానీ దానికి సరౌండింగ్ చాలా కోటలు, 21 కోటలు కట్టించిండు. 30 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఫస్ట్ కోటని ఆ కిలా షాపూర్లో, అంటే ఆయన పుట్టిన ఊర్లో. కిలా షాపూర్ అంటే షాపూర్ అనేది గ్రామం, కిల్లా కట్టిండు అంటే కోట కట్టిండు కాబట్టి కిల్లా షాపూర్ అయింది. ఇప్పటికి కూడా మనం చూడొచ్చు, అదే కోట గట్ల అన్ని కనిపిస్తుంటాయి. ఆ ఊర్ల నుంచి స్టార్ట్ అయ్యి వరంగల్ కోట, భువనగిరి కోట, కరీంనగర్ దగ్గర సర్వాయిపేట, ఇట్లా అన్ని ప్రాంతాలలో కోటలు స్వాధీనం చేసుకుంటూ తన ఏలుబడిలోకి వచ్చినాక చివరి అల్టిమేట్ గోలుగా గోల్కొండ కోటని క్యాప్చర్ చేసిండు. అంటే ఆయన ఏమిలో కూడా ఉండే గోల్కొండ కోటని ఎత్తుకోవాలని. అప్పుడు తల్లి కూడా ఆయన అమ్మ నేను పోరాడతా ఈ ప్రజల కోసం అన్నప్పుడు, అరే నాయన చంపుతారు, నువ్వు ఎందుకయ్యా నాకు ఒక్క కొడుకు అది ఇది అన్నప్పుడు అప్పుడు ఒక మాట చెప్తాడు, తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళమ్మితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండని కొట్టాలి, కోటలు కొల్లగొట్టాలి, రాజులం కావాలి, రాజ్యం వెళ్ళాలని ఆ రోజుల్లోనే నినదించాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఓ మదర్ ఐ డోంట్ వాంట్ ఫిల్ ది టాడీ పాట్, మై హ్యాండ్స్ రేజ్ టు టచ్ ది గోల్కొండ క్యాస్టిల్ వాల్ అని చెప్పింది. అంటే కళ్ళుని గీయడం కోసం మాత్రమే నేను లేను, ఏదో రోజు ఈ గోల్కొండ కోటను అందుకోవడం కోసం నేను పోరాడుతూ ఉన్నా అని చెప్పి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా ఆయన మీద అద్భుతంగా అధ్యయనం చేసి దాదాపు 11 కోట్లు ఖర్చు పెట్టి ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ 18 year lives అని చెప్పి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 8 మంది గొప్ప వ్యక్తుల మీద అధ్యయనం చేయించింది. 8 మంది గొప్ప వ్యక్తుల మీద రిచర్డ్ ఈటన్ అని ఆరిజోనా యూనివర్సిటీ ప్రొఫెసర్ దీని మీద అధ్యయనం చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని పరిశీలన చేసే వాళ్ళు ఈ 8 మంది గొప్ప వ్యక్తులు కూడా భక్త తుకారాం, తారాబాయి, ప్రతాపరుద్రుడు, రామరాయలు, పాపన్న, ఇంకో 3 ముస్లిం వీరులు, మొత్తం 8 మంది గొప్ప వ్యక్తుల మీద అధ్యయనం చేసింది. ఆ 8 మందిలో కూడా హూ ఈజ్ ది బెస్ట్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అడ్వైజరీ బోర్డు దాని మీద డిస్కషన్ చేసి పాపన్న అనే వ్యక్తి నెంబర్ 1 ప్లేస్. సో ఇందులో 8 మంది వ్యక్తుల గురించి మనం చదువుకున్నప్పటికీ దీంట్లో ది బెస్ట్ పాపన్న కాబట్టి ఆయన ఫోటోనే ముఖ చిత్రంగా వేయడం జరిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ప్రీవియస్ గ్రౌండ్స్ రిలేటెడ్ టు కింగ్స్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఇంకేదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ పాపన్న అనేటటువంటి వ్యక్తికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కులవృత్తి తప్ప, పేద ప్రజలు తప్ప ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే ఒక మామూలు వ్యక్తి ఒక అసాధారణమైన పోరాటం చేసి రాజు అయ్యేటటువంటి అద్భుతమైనటువంటి గొప్ప ఇది ప్రపంచానికి కూడా ఒక గొప్ప చరిత్రగా ఉంటుందని చెప్పేసి
ఈయన మీద లండన్లో విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో శాశ్వత శిలాశాసనం ఏర్పాటు చేశారు. మామూలు వ్యక్తి అంటే ఒక ప్రపంచం ఎప్పుడో చదువుకుంది ఆయన గురించి. చాలా అద్భుతంగా ప్రపంచం ఆయన మీద అంటే ఒక బ్రేవ్ కింగ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పిండ్రు. తర్వాత దానికి ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆయన కూడా డాక్టర్ కె ప్రభాకర్ రావు అని చెప్పి ఒక ఆయన సంఘ్ పరివార్ ఒక ఆయన ఆర్టికల్ రాశాడు, ద బ్రేవ్ కింగ్ ఆఫ్ తెలంగాణ, ద ఫర్గెటన్ కింగ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ కూడా రాశాడు. అంటే అంత గొప్ప భావజాలాన్ని దాన్ని బయటికి తీసుకురావడం కూడా అంటే మామూలు వ్యక్తి ఏం కాదు ఆయనకు. అంటే పురాణాలు ఇంకా చాలా ఆయన డీప్గా ఆయన కారణ జన్ముడు, ఆయన పశువుల కాపరిగా పనిచేస్తూ ఈ ప్రజల గురించి ఆలోచిస్తూ పోయి చెట్టు కింద పడుకుంటే పాము వచ్చి పడిగబట్టింది. అట్లా దాన్ని ఆడంగా జైన బౌద్ధ గురువులు చూసుకుంటూ పోతూ అరే ఈ వ్యక్తి ఎవరో ఈ పిల్లవాడు చాలా గొప్ప వ్యక్తి అవుతాడని చెప్పి చేయబట్టుకొని తల్లి దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాడే గొప్ప నాయకుడు అవుతాడు మీ బాబు అని చెప్పి తల్లి చెప్పడం, తల్లి భయపడిపోయి మళ్ళీ తండ్రిలాగానే ఏడా ప్రమాదానికి గురవుతాడు అని చెప్పి వద్దురా నాయన మనకి ఎన్నొద్దు ఈ లేనిపోయినా అయ్యా మా కొడుకుకి ఈ లేనిపోయినా అని చెప్పబాక ఆమె భయపడిపోవడం, ఇవన్నీ ఎన్నో ఆయన జీవిత చరిత్రలో అద్భుతమైనటువంటి అవి ఉన్నాయి. సరే అవన్నీ మనం ఎంతవరకు దాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటి సజీవ సాక్ష్యం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉంది. ఇప్పటికి కూడా జిల్లాలలో గ్రామాలలో పోతే ఈ జానపద గాయకులు అద్భుతంగా పాపన్న రాజు అయిన తర్వాత ప్రజలు పాడుకునేది పాపన్నకు కళ్ళు అంటే చాలా ఇష్టం, ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. ప్రజలు వచ్చేది పాపడు తాగేటి కళ్ళే కళ్ళు, ఏ చెట్టు కళ్ళు అని ఆ చెట్టు ఏదో ఆ చెట్టు కళ్ళు తాగితే మేము కూడా పాపనంత గొప్పలం అవుతామని చెప్పి అట్లా ప్రజలు పాటల రూపంలో వెతుక్కుంటూ పోయినటువంటి సంస్కృతి వండర్ఫుల్ పర్సన్. లేకపోతే ఎంతో వండర్ఫుల్ పర్సన్ అయితేనే ప్రపంచం అంతా గుర్తిస్తుంది. అంతేకాకుండా ఇదేదో మన స్టేట్ కి సంబంధించిందో లేకపోతే మన దేశానికి మాత్రమే సంబంధించిన పుస్తకం అయితే కాదు. సో ప్రపంచం అంతా కూడా గుర్తించి ఈయన బ్రేవ్ కింగ్ ఆఫ్ తెలంగాణ అని పేరు పొందిన వ్యక్తి. అత్యంత సాహసవంతుడైన రాజు, అత్యంత అందమైనటువంటి రాజు, అత్యంత అంటే ప్రజలు మర్చిపోయినటువంటి రాజు. అంటే ఈయన మర్చిపోయేలాగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు వాళ్ళు గతంలో దాన్ని ఆయన ఆనవాళ్ళని ధ్వంసం చేయడం ఇట్లా చాలా కుట్రలు జరిగినాయి పాపన్నని చంపేసిన తర్వాత. సో మరి ఈ రకంగా చూస్తే హైదరాబాద్ లో గోల్కొండను వెళ్ళినప్పుడు ఆయన ఆనవాళ్ళు ఏమైనా మనకి ఇప్పుడు కనిపిస్తాయా? ఇప్పటికి కూడా ఉన్నాయి. మొత్తాన్ని కూడా మేము ఒకటి చెప్తాను. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ఒక పాలెగాడుగా ఉండు దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో తన వెంట ఉన్నటువంటి తన గ్రూప్నంతా వెంట పెట్టుకొని వాళ్ళు పోరాటానికి ముందుకు పోయి చేసినటువంటి ప్రతిదానికి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవాళకి కూడా మీరు గోల్కొండ కోట మీదకి పోతే ఎల్లమ్మ తల్లి గుడి కనపడుతుంది. సర్దార్ పాపన్న గోల్కొండ కోటను వెళ్ళిండడానికి అద్భుతమైనటువంటిది. ఎందుకు అంటే ఇవాళ పాపన్న ఎక్కడికి పోయినా ఎల్లమ్మ గుడి కడతాడు. ఫస్ట్ తన కులదైవం ఎల్లమ్మ తల్లి అని చెప్పి ఆయన కట్టిన ప్రతి కోట దగ్గర ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ఇప్పటికి కూడా మీరు హుస్నాబాదు దగ్గర పోతే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ ఎల్లమ్మ టెంపుల్లో పూజలు చేసుకొని కత్తి తీసుకొని బయటికి వెళ్తే అపజయం లేనటువంటి సంస్కృతి ఉన్నది. గోల్కొండ కోటలు కూడా ఇవాళ కూడా గోల్కొండ కోట మీదకి ఒక బోనం పోతుందంటే అది ఎల్లమ్మ తల్లి బోనం. అది పాపన్న ఉన్నప్పుడు కొనసాగించినటువంటిది. పాపన్నకు ముందు కానీ పాపన్న తర్వాత కానీ ఏ బడుగు బలైన వర్గాలలో రాజు కాలేదు, ఎవరికి కూడా ఎల్లమ్మ తల్లి పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన మాత్రమే ఎల్లమ్మ తల్లిని పూజించేది కాబట్టి ఈయన ఎక్కడ కాలు పెట్టినా అక్కడ ఫస్ట్ ఎల్లమ్మని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సహజంగా గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో మనం మన ఇష్ట దైవాన్ని పెట్టుకొని వాళ్ళ పూజ చేసుకున్న తర్వాత ఆ ఇంట్లోకి ఎట్లా మనం పోతామో ఈయన ఏ కోటని క్యాప్చర్ చేసినా కానీ ఆ విధంగా పూజ చేసి ఆమెకు మంచి సంతృప్తి చేసిన తర్వాత కోటలో అడుగు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఇప్పటికీ మనం ఎల్లమ్మ టెంపుల్ని గోల్కొండ కోట మీద చూడవచ్చు. సూపర్ నిజంగా. సో ఎక్కడెక్కడ ఏ కోటల దగ్గర ఎల్లమ్మ గుడి కనిపిస్తుందో అక్కడ కొంచెం మనం స్టడీ చేసినట్టయితే తప్పకుండా ఇప్పటికీ దూల్మిట, కిలాషాపూర్ ఏరియాలు, జనగాం ప్రాంతాలు, ఇప్పుడు భువనగిరి కోట, వరంగల్ కోట, లేకపోతే సర్వాయిపేట కోట, ఇటువంటి కోటలు అన్నింటిలో కూడా మనం ఎన్నో. అయితే పాపన్నలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే తను రాజైనా ఎప్పుడు రాజులాగా భావించాలి. సహజంగా ఒక రాజు అనగానే ఒకటి రాజు ఆడిటోరియం ఉంటుంది, తర్వాత దాన్ని ఏమంటారు విశ్రాంతి మందిరాలు ఇట్లుంటాయి. పాపన్నకు ఇవేముండవు. ఆయన అలుపెరగని పోరాట యోధుడు. ఒకటి కోర్టు అంటే దాన్ని
రాజు కూర్చునేటటువంటిది, రెండోది సైనిక శిబిరాలు, ఇవే ఉండేది తప్ప ఎక్కడ కూడా విశ్రాంతి మందిరం లేదు, ఎక్కడ కూడా ఆయనకు అది లేదు. అద్భుతంగా ఆయన నిరంతరం పోరాటం చేసినప్పుడు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకున్నటువంటి వీరుడు కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మొఘల్ పాలనని అంతమొందించడం కోసం ఓ పక్క దొరలు జమీందారులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు, గడీలు కూల్చేస్తూ ఉన్నాడు, గడీలలో ఉన్నటువంటి బందీలుగా ఉన్నటువంటి పేద ప్రజలందరినీ విడుదల చేయడం, గడీలలో ఉన్నటువంటి సంపదని మొత్తం మళ్ళీ పేద ప్రజలకు పంచిపెట్టడం, మళ్ళీ ఆ పేద ప్రజలే ఏనంట సైన్యంగా మారడం, ఇలా అద్భుతంగా ప్రజల కోసం చేసుకుంటూ మారు వేషాలలో తిరుగుతూ అట్లా తన చేతిలోకి వచ్చిన దాకా కూడా ఎంతో కష్టపడ్డాడు. ఆ రోజుల్లో కూడా ఆ ఇంట్లో ఆయుధాలు కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఫస్ట్ తన తల్లిని చెల్లె వాళ్ళ ఇంటికి పంపించేసి, అమ్మ చెల్లెరమ్మన్న దాని ఇంటికి పంపించి ఇంట్లో ఉన్న బంగారం అదంతా తీసుకుపోయి ఆ కత్తులు కటార్లు తయారు చేయించడం, గుర్రాలు కొనుక్కోవడం, ఇవన్నీ చేసాం. ఆ తర్వాత వడ్డీ వ్యాపారులు ప్రజల్ని దోచుకొని అక్కడ విశాఖపట్నం నుంచి హైదరాబాదు నగరం అప్పుడు ఉన్నటువంటి రోడ్డు వరంగల్ రోడ్డు, ఆ రోడ్డు మీదంగా వస్తున్నటువంటి వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయడం, ఆ బంగారం డబ్బు గుంజుకోవడం, గుర్రాలు సైన్యాన్ని కొనడం, ఈ విధంగా చేసుకుంటూ వస్తూనే ఉండేది. అట్లా చేస్తూ సైన్యం అంతా కూడా ఇప్పుడు దొరల గడిల్లో బందీగా ఉన్నటువంటి వాళ్ళని విడిపించితో పాటు ఆ సంపదను తెచ్చి 50% పేద ప్రజలు పంచేది, 50% ఆయుధాలు వీటికి సైన్యానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకునేది. నిరంతరం పోరాటమే, ఎప్పుడు ప్రాణాలు. నిజంగా ఏదైనా ఒక దాంట్లో ఈ పలానా వ్యక్తి గురించి చదవాలి, పలానా చరిత్ర గురించి చదవాలి అని కూర్చున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. బికాస్ ఇది మామూలు సెంచరీ బ్యాక్ కాదు, 15 నుంచి 17th century మధ్యలో, అంటే చాలా చాలా పురాణం. సో అంత వెనకకు పోయి ఇది చదవాలి అన్న ఆలోచన నీకెందుకు వచ్చిందన్న? యాక్చువల్గా మామూలుగా పాపన్న గురించి లైట్గా మాకు గౌడ హాస్టల్లో చిన్న ఫోటో ఉండే, అది కూడా ఎవరు తెచ్చారంటే పేరువారం జగన్నాథం సార్ అని చెప్పి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్కియాలజీ ప్రొఫెసర్. నేను విజిటింగ్ పర్పస్లో లండన్ పోయినప్పుడు వెతుకుతూ మామూలుగా ఈ లైబ్రరీలు, మ్యూజియంస్ ఇవన్నీ, అంటే ఆర్కియాలజీ ప్రొఫెసర్ పని అంతా అదే కదండి. చూస్తున్న క్రమంలో ఆ లండన్ విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలోకి పోయినాడు. మ్యూజియంలో పోయేసరికి మ్యూజియంలో ఓ శిలా విగ్రహం పెట్టుండి కింద బ్రీఫ్గా రాసింది బిలాంగ్స్ టు తెలంగాణ రీజన్, కిలా షాపూర్, అదే. అంటే ఆ ప్రొఫెసర్ పుట్టింది కూడా ఆ ఊరు ఆయన. అరే మా ఊరు వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పి ఆయన గురించి మొత్తం వాళ్ళతోటి మాట్లాడేసి ఆ ఫోటోను అట్లా తీసుకొచ్చి మనకి ఇక్కడ గౌడ హాస్టల్ పెట్టి, అయ్యా మీ కమ్యూనిటీకి చెందిన గొప్ప వ్యక్తి, ప్రపంచం అద్భుతంగా కొనియాడుతూ ఉంది అని చెప్పి దాని మీద ఆర్టికల్స్ రాయడం అవన్నీ చేస్తూ ఉండే. తర్వాత ఇంకా దాన్ని కొంచెం చేసుకుంటా ఆ భావజాలాన్ని ప్రచారం చేసుకుంటూ కొంత వస్తూ ఉన్నారు. కానీ మాకు కూడా పూర్తిగా ఏం తెలియదు. నేను ఒకసారి ఎంఫిల్ కోసం అని ఢిల్లీ JNU పోయాను. ఎంఫిల్ కోసం పోయి వస్తున్న క్రమంలో ఆ ఇంటర్వ్యూ ఉంది, రిటర్న్ పాస్ అయినా, రష్యన్ స్టడీస్లో రిటర్న్ వచ్చింది. వస్తున్న క్రమంలో ఒక ప్రొఫెసరు ఈ బుక్ పట్టుకొని వస్తూ ఉన్నాడు. అంటే లైట్ దూరం నుంచి చూస్తే స్లైట్లీ పాపన్న లాగానే కనిపించింది. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ వాంట్ సీ దిస్ బుక్ సార్ అని అడిగినాం. సార్ అడిగేసరికి చూడండి బాబు అని చెప్పి తీసి బుక్ చూపించాను. ఇక పాపన్న అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన నుంచి తెలుసుకోవాలని చెప్పి, సార్ ఐ వాంట్ నో హిమ్ సార్ అది ఇది అనగానే ఇక ఆ ప్రొఫెసరు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఇంత గొప్ప చరిత్రకారుడు, సో అండ్ సో బిలాంగ్స్ టు తెలంగాణ రీజన్, గోల్కొండ, కింగ్ ఆఫ్ ది గోల్కొండ, అది ఇది అని చెప్తా ఉన్నాడు. నాకు ఇక సంతోషం ఆగడం లేదు. సార్ ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు సేమ్ కమ్యూనిటీ, సేమ్ రీజన్ అని చెప్పేసి, అంటే నన్ను గొప్పగా చూస్తాడేమని. కానీ ప్రొఫెసర్కి చాలా కోపం వచ్చింది. యూ స్టూపిడ్ యూజ్లెస్ ఫెలో, యూ డోంట్ నో హిమ్, ఇట్స్ షేమ్ఫుల్ టు యూ అండ్ యువర్ కమ్యూనిటీ, యువర్ తెలంగాణ పీపుల్ ఆల్సో అన్నాడు. ఆఫ్ కోర్స్ ఆయన తిట్టడంలో తప్పులేదు, 100% అన్నాడు. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి గురించి మీకు తెలవక నన్ను అడుగుతున్నావా అని చెప్పేసరికి ఇక ఆ ఇంటర్వ్యూకి పోతున్నాగానే నేను ఇంత గొప్ప వీరుడి చరిత్ర ఎందుకు మరుగున పడిపోయింది, ఎందుకు ఇలా జరిగింది, దీని గురించి తెలుసుకోవాలనేది వచ్చేసి ఆ ఇంటర్వ్యూకి పోయినా కానీ ఆ రష్యన్ స్టడీస్ ఇక అసలు ఏమైందో కూడా నాకు తెలియదు. ఇక ఎమ్మటే కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఫార్మ్ ఏ ఆర్గనైజేషన్ ఫర్ అవేర్నెస్ ఆఫ్ ది పాపన్న. సో ఇప్పుడు యాక్చువల్గా పాపన్న పేరు పైన ఒక ఫౌండేషన్ కూడా ఉంది అనేసి విన్నా నేను. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక అందరూ చాలా మంది దానికి సంబంధించిందంతా పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అది జరుగుతూనే ఉంది సార్. దాన్ని మనం ఎవరో ఆపేది కాదు, అది అందరికీ రైట్ ఉన్నది. మనం నా వంతు పాటు అంటే దీనికి మేము చేయడానికి ముందు
ఇక్కడ పాపన్న దాని మీద జయహింద్ గౌడ్ అని చెప్పి ఓ సినిమా తీసిండు అనమాట. సినిమా తీసిండు కానీ అప్పుడు కూడా పాపన్న చరిత్ర మీద అవేర్నెస్ లేకపోవడం, తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద అదొక మాఫియా, దాంట్లో మనలాంటి వర్గాలకు చెందినటువంటి వీరుణ్ణి బయటికి ఎస్టాబ్లిష్ కానియకపోవడం, ఆయన పెట్టిన ఇబ్బంది పడి అదో చేసిండు కానీ దాన్ని బయటికి రానియకపోవడం వల్ల ఆ చరిత్ర అక్కడికే ముగిసిపోయింది. ఆయన కూడా పాపం నేను ఇంత కష్టపడి తీసిన దీన్ని బయటికి బోనించుకోలేకపోతేనే అని చెప్పి బాధపడుతూ అట్లనే ఉంటుండే. ఈ క్రమంలో నాకు ఈ బుక్ దొరికిన తర్వాత ఇది మన చేతిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్. అప్పటిదాకా ఇప్పుడు ఈ బుక్ చేతిలో లేకుండా మామూలుగా చెప్తే రామారావు బిలాంగ్స్ టు గౌడ్ కమ్యూనిటీ, పాపన్న బిలాంగ్స్ టు గౌడ్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళ కమ్యూనిటీకి ఏదో గొప్పగా చెప్పాలని చెప్పి వీళ్ళు లేనిపోని అన్ని చెప్తా ఉన్నారు అని ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహ ఉండేది. ఇవాళ మన ముందు లైవ్ ప్రూఫ్ ఉంది. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే అది లండన్ అంటే మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ. ఏదో గౌడ కమ్యూనిటీతో మాకు సంబంధించిన యూనివర్సిటీ కాదు అది, లేకపోతే ఈ భారతదేశంలో ఎవరో ప్రభావితం చేస్తే ఆర్టికల్స్ రాసేవాళ్ళు కాదు. అది వాళ్ళు అద్భుతంగా దాని మీద అరిజోనా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన ఎవరో కూడా ఈ ప్రపంచానికి తెలవదు. ఈ బుక్ ద్వారా ఆయన చెప్పగలిగారు. దీంతో పాటు ఇంకొక బుక్ కూడా రాశారు, ద న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పి మొత్తం భారతదేశాన్ని అధ్యయనం చేయడానికి ఒక చేశారు. మొత్తం భారతదేశానికి అధ్యయనం చేసిన దాంట్లో కూడా నెంబర్ 1 ప్లేస్లో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ఉన్నాడు. అంటే భరతమాత బిడ్డ. దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం అన్న. అంటే మొత్తం భారతదేశం గురించి ఒక చిన్న సర్వే చేసి ఒక బుక్ తయారు చేస్తే దాంట్లో కూడా పాపన్ననే ఉన్నాడు అన్న విషయం పైన మనం మళ్ళీ మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తా. బట్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఏంటి అని అంటే, చాలా మందికి అనిపిస్తుండొచ్చు వీళ్ళేంది ఓ కులాన్ని హైలైట్ చేస్తున్నారు, అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా హైలైట్ చేయడం జరుగుతుంది అన్న ఫీలింగ్ మీ లోపల రావచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్. ఈడ కులము మతము అనేది కాదు, ప్రాంతము ఈ ప్రాంత భేదాలు ఇవన్నీ కాదు. ది థింగ్ ఇస్, అవును మన చరిత్రని మనం మర్చిపోతే దేశంగాని దేశోడు భాషే రానోడు అసలు మన ముఖాలే చక్కగా అర్థం కాని ఒక వ్యక్తి వచ్చి ఈ పలానా వ్యక్తి గురించి నీకు తెలియదా అని తిట్టే వరకు మనం తెలుసుకునే స్టేట్లో లేము. కాబట్టి మననే రక్షించి మన పూర్వీకులు కూడా ఉండుంటారు కదా ఆ టైంలో, సో మన పూర్వీకుల్ని రక్షించిన వ్యక్తి గురించి మనం తెలుసుకోలేదే అని ఈరోజు ఆయన జయంతి కాబట్టి ఆయనను గుర్తు తెచ్చుకుంటూ ఆయన చేసిన పనులన్నింటినీ మాట్లాడుకుంటున్నాం మనం. అంతే తప్పితే ఎటువంటి కులాన్ని కానీ హైలైట్ చేయడం ఈ పర్టిక్యులర్ కులం అని చెప్పి అలాంటిది ఏది కాదు. అందరి పిల్లలకి కూడా ఈ చరిత్ర తెలుసుకోవాలి. ఇలాంటివి ఆయన ఒక్క ఆయన్నే అని కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ఇట్లనే మెల్లమెల్లగా తెలియజేస్తూ ఉంటాము. బట్ ఈ రోజు మాత్రం ఆయన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత లెట్ మీ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ టు ఆటా పాట. జోర్దార్ పాటలు పాడి దుమ్ము లేపనికి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు వచ్చిరబ్బా మన కోసం. మస్తు పాటలు పాడతారు, ఆటలు ఆడతారు, జోష్లు ఉంటారు, హంగామా వేస్తారు. ఇలాంటి రోజు ఊరికే వస్తే బాగుంటుంది కదా, కానీ అప్పుడప్పుడే వస్తుంటుంది. అందుకోసమే నేను చెప్తా ఉంటాను మీకు, స్టే ట్యూన్ టు ఆటా పాట ఇన్ దూరదర్శన్ యాదగిరి. వెల్కమ్ బ్యాక్. ఎస్, వీఆర్ బ్యాక్. మళ్ళీ చాలా 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 విషయాలు తెలుసుకోనికి మేము వచ్చేసినాం కాబట్టి అడుగుదాం అన్న. మరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉత్తి బ్రేవ్ కింగ్స్గా మనము ఈ పుస్తకాన్ని చూడడమే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా
చూసినా కూడా ఇలాంటి పుస్తకం పైన మళ్ళా పాపన్న ఫేసే చూస్తాం మన మనిషి నువ్వు అన్నో ఇందాక. అవును. సో ఇది ఎట్లా అయింది, ఇది ఎట్లా మీరు ఎక్కడి నుంచి రీసెర్చ్ చేశారు దీనిపైన? ఇప్పుడు మనం ఇంటర్నెట్లో పోయి చూసినా కానీ పాపన్నకు సంబంధించిన అన్ని కేంబ్రిడ్జ్ బుక్స్ అన్నీ కూడా బయటకు వస్తుంటాయి. దాంట్లో స్పష్టంగా ద న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం మీద కూడా అధ్యయనం చేస్తే దాంట్లో కూడా పాపన్న అనేటటువంటి వ్యక్తి అంటే ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన పని చేసినప్పుడు ఆటోమేటిక్గా బయటికి ప్రపంచానికి ఉన్నతంగా కనిపిస్తుంది. రోజు రెగ్యులర్గా రాజు కొడుకు రాజు అయిందంటే దానికి ఏం గొప్పతనం ఉండదు. కానీ ఒక పాలెగాని కొడుకు రాజయ్యి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి చేసిండు, పేద ప్రజలకు అనుకూలంగా భూ పోరాటాలు చేయించిండు, ఇట్లా ఎన్నో అద్భుతమైన పాపన్న ఒక రాజు మాత్రమే కాదు తన పరిపాలనా పద్ధతుల్లో కూడా పేద ప్రజల వైపు నిలబడి చేసినటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో వాటిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. అంటే ప్రతి కోణాన్ని విశ్లేషణ చేసిన తర్వాత ఈజ్ ద నెంబర్ 1 అనే స్థితికి తీసుకొచ్చింది. వండర్ఫుల్. అంటే మనం పాపన్న పరిపాలన కూడా అంటే పాపన్న చరిత్రని మనం ఎట్లయితే మనం మననం చేసుకున్నాం ఆయన పరిపాలన కూడా చూసుకోవచ్చు. ఒక పక్క పేద ప్రజలు హాయిగా గుండెల మీద, ఎందుకంటే మా వర్గాలకు చెందిన వ్యక్తి రాజు అయినాడు, ఇక మాకు ఎటువంటి దోపిడీ ఉండదు, మహిళలపై దాడులు ఉండవు, అక్రమంగా దోసుకపోవటాలు ఉండవు, దొంగల భయం ఉండదు, మా వర్గాలకు చెందిన వ్యక్తి మా ఇంటికి కాపలా ఉన్నట్టుగా మా రాజ్యానికి ఉన్నాడు, కాబట్టి మాకు ఇక ప్రజలు హ్యాపీగా బతికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా పాపన్న సామూహిక వ్యవసాయం చేయించేది, 12,000 అరకలు కట్టి భూ పోరాటం లాగా. ఇలా కమ్యూనిస్టులు వీళ్ళు చెప్తున్నది ఏదో అది పాపన్న 300 సంవత్సరాల క్రితమే చేసి చూపించండు. ఈ ప్రజలందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేసుకోవడం, కష్టపడి సంపాదించుకోవడం, మళ్ళీ హ్యాపీగా బతకడం, ఇవన్నీ చూపించండు. దీనివల్ల ఏమైందంటే దొరలు జమీందారులు అటువంటి వాళ్ళు ఇక వాళ్ళ చేతుల్లో భూమి లేదు, గుంజుకపోతూ ఉన్నారు. పాపన్న రాజు అయిన తర్వాత ఇక వాళ్ళ పప్పులు ఉడకట్లే, ప్రజల మీద దాడి చేసే పరిస్థితి లేదు. చాలామంది వలసలు వెళ్ళిపోయారు, ఇక ఇక్కడ బతకడం సాధ్యం కాదు అని చెప్పి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇంకొక కోణాన్ని కూడా మనం విశ్లేషణ చేస్తే సర్దార్ సర్వాయి పాపన్న గ్రామ దేవతల్ని డెవలప్ చేసింది. ఇవాళ మనం బోనాల పండుగ వస్తే మైసమ్మ, మారమ్మ, పోలేరమ్మ, రకరకాల ముత్యాలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఇటువంటి దేవతలు ఎంతోమంది మనం బయటికి చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళందరూ బయటికి రావడానికి కారణమైన వ్యక్తి గురించి మాత్రం ఈ సమాజానికి తెలియదు. అంటే అల్టిమేట్గా దేవుడికి ప్రచారం అవసరం లేదు, నో దిస్ పాయింట్ ఒకటి. రెండోది మనకి ఉన్న సంపదని మనం లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఎస్ డెఫినెట్లీ మన వాళ్ళల్లో ఆబ్వియస్లీ మనం ఈరోజు పూజిస్తున్న అమ్మవార్లని మన పూర్వీకులు ఎవరో బయటికి తీసుకొచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ తప్పకుండా పాపన్న ప్లే చేసిండ్రు అని అంటారు. దాంట్లో ఇంపార్టెంట్ పాపన్న ప్లే చేసిందే కొనసాగుతా ఉంది. ఎట్లా కూడా మీకు వివరణ చెప్తాను. వెనకటి కాలంలో వెనకబడ్డ వర్గాలని గుళ్ళలకు రానివ్వకపోయింది. మనం దూరంగా ఉండి రాజు అయితే ఇన్ని అడుగుల దూరంలో ఉండాలి, వైశ్యుడైతే ఇన్ని అడుగుల దూరంలో ఉండాలి, ఇక శూద్రులు చండాలు అయితే ఇట్లేయాలని రకరకాలుగా మనం చదువుకున్నాం. పాపన్న ఏం చేసిండు, అరే అందరం పుట్టింది దేవుని బిడ్డలమే, మరి ఇవాళ ఈ ప్రజల మధ్య ఎందుకు ఈ తారతమ్యం అని చిన్నప్పటి నుంచి ఈ పోరాటంతో పాటు ఇవి కూడా కొనసాగుతాం. మన గుళ్ళల్లో ఎందుకు ఇప్పుడు వాళ్ళు కొంతమంది పూజ చేస్తూ ఉంటే మనం దూరంగా ఉండటం ఏంది, ఆ గుళ్ళలోకి మనం ఎందుకు పోకూడదు అని తను రాజు అయిన తర్వాత ఆ గుళ్ళలోకి పోయేటట్టుగా ప్రయత్నం చేయడానికి చూసిండు. అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ సంస్కృతి కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మనని గుళ్ళలోకి ఎంటర్ కానిటప్పుడు రాజు అయిన తర్వాత ఏం చేసిందంటే మీ గుళ్ళలకు మేము రావడం ఏంది, మా గుళ్ళే మాకున్నాయని చెప్పి అప్పటిదాకా ఈ గ్రామ దేవతలు ఎట్టుండేదంటే 2 బండాలు పెట్టి ఇట్లా పెట్టి చిన్న చిన్న బెట్టి అంత పసుపు కుంకు వేసి తాడి చెట్టు కింద ఒకటి, యాప చెట్టు కింద ఒకటి, లేకపోతే గోడెమ్మట ఒకటి, ఇంటి గడపల్లో ఒకటి, గని ముత్యాలమ్మ అట్లా చిన్న చిన్న బొమ్మలు ఉండేది. ఈయన రాజు అయిన తర్వాత అటువంటి గుళ్ళన్నిటిని ఐడెంటిఫై చేయించి వాటికి గుళ్ళు కట్టించేసి వాటి చుట్టూ మాన్యాలు ఇచ్చి ఇళ్ళ పూజారికి ఎవరు ఉండాలి అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులే పూజారులుగా ఉండాలని చెప్పిండు. ఇప్పటికి కూడా మనం ఈ గ్రామ దేవతలు ఎక్కడికి పోయినా కానీ మన వర్గాలకు చెందిన వాళ్ళే స్వేచ్ఛగా గర్భగుడిలో పోయి అమ్మ పాదాలు ముట్టుకొని బయటకు వచ్చి కోడిని కోసుకొని ఒక కాలు ఆడగట్టేసి మంచిగా బయట పోయి ఇష్టమైన దైవాన్ని చేసుకోవడం, ఇదంతా కూడా గొప్ప సంస్కృతిని డెవలప్ చేసాం. ఎవరి కిందికి తల వంచాల్సిన అవసరం మీకు లేదు.
దేవుడు అక్కడున్న దేవుడే, ఇక్కడున్న మన దేవుడే, మన ప్రజల కోసం ఉన్నటువంటి దేవుడు అని చెప్పి ఈ ప్రజలందరినీ కూకోబెట్టి సాపంక్తి భోజనాలు పెట్టించండు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా సాపంక్తి భోజనాలు చేపించాడు. దీనితో పాటు ఇంకొక గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మతంతో పాటు ఏ మతమైనా స్వేచ్ఛగా, ఈ ప్రపంచంలో పుట్టిన ఏ మతమైనా తన మతాన్ని స్వేచ్ఛగా నిర్వహించుకునే హక్కు నా రాజ్యంలో ఉండాలని చెప్పి బౌద్ధ మతానికి, జైన మతానికి, వీరశైవ మతానికి, క్రిస్టియన్ మతానికి ఏ మతం వచ్చినా షెల్టర్ ఇచ్చినటువంటి పరిస్థితి. జైన బౌద్ధ గురువులు, దేశ ప్రచారకులు, ప్రపంచం మొత్తం వాళ్ళు ప్రచారం జరుగుతున్న క్రమంలో అప్పుడు హిందూ మతం వర్సెస్ మిగతా మతాల మీద ఒక రకమైనటువంటి దాడులు జరుగుతున్న క్రమంలో మీకు ఎక్కడన్నా రక్షణ కావాలంటే భారతఖండం మీద పాపడు అని ఒక రాజు ఉంటాడు, ఆ రాజు దగ్గర మీకు షెల్టర్ దొరుకుతుందని మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చేది. అందుకనే ఇప్పుడు మనం భువనగిరి కోటల ఏరియాలలో జైన బౌద్ధ ఆనవాళ్ళు బయటికి రావడం, ఇవన్నీ మనం కొలనుపాక ఉంది, కొలనుపాకలో కూడా బౌద్ధ జైన ఆనవాళ్ళు, ఇవన్నీ కూడా పాపన్న కాలంలో జరిగినటువంటి చరిత్ర. అంటే మామూలు విషయం కాదు. అంటే ఆయన ఒక్క విషయం కేవలం నేను రాజు అయితే చాలు ఇక నా వరకు పేరు వస్తుంది, ప్రజల్లో సమూలమైనటువంటి మార్పుని తీసుకురాగలి. అయ్యో మాకు గుళ్ళలో పోయే పరిస్థితి లేదే అని ప్రజలు బాధపడుతుంటే వాళ్ళకే గుళ్ళు కట్టించి ఇచ్చినటువంటి చరిత్ర. అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేయాలి. నీకు దేవుడు ఉన్నాడు, నీకు సంస్కృతి ఉన్నది, నీకు ఐక్యత ఉన్నది, నీకు పోరాటం చేసుకునే ఒక భావజాలం ఉంది, అన్నీ నేర్పించాడు. అంటే ఆయన తక్కువ కాలం 30 సంవత్సరాల పరిపాలనలో అద్భుతమైనటువంటి మిరకిల్స్ సృష్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తిని ఆయన కులముతోని హైలైట్ చేస్తున్నప్పటికీ ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన కులానికి మాత్రమే చేసుకోవడం, లేకపోతే కొన్ని కులాలకు మాత్రమే చేయడం, కొన్ని మతాలకు మాత్రమే చేయడం కాదు. కాబట్టి ఆయన హైలైట్ అవుతున్న విషయం మనం హైలైట్ చేసుకోవాలి, లేదంటే తప్పుగా అర్థమైపోతుంది జనాలకి. అదే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒక మంచి మనిషి చరిత్ర గురించి మనం చదువుకుంటున్నప్పుడు మేబీ హిస్ నేమ్ ఇస్ హైలైటెడ్ విత్ హిస్ కాస్ట్, బట్ హీ ఈస్ నాట్ హైలైటెడ్ విత్ ఇట్ అన్నది మనం నోట్ చేసుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి అన్న, ఈయన గురించి నువ్వు రీసెర్చ్ చేసిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకున్నావు ఆయన గురించి, ఆయన ఎట్లుండే, ఏంది, ఏం కథ అనేది. బట్ ఈ వార్స్ జరుగుతాయి. ఈ 7.5 months గోల్కొండ పాలించిన తర్వాత ఏదో ఒక వార్ జరుగుంటది, దాని తర్వాత ఇమీడియట్ గా మొఘల్ ఎంపైర్ వచ్చేసి ఉంటది. ఇది ఎట్లా జరిగింది ఈ ప్రాసెస్? యాక్చువల్గా సర్దార్ సర్వాయి పాపన్న కట్టించిన కోటలు ఇవన్నీ కూడా ఎంతో కష్టపడి పోరాటాలు చేస్తాయి. ఈ ఎప్పుడైతే లోకల్ దొరలు జమీందారులని ఓడించగలిగి వాళ్ళందరూ పారిపోయిన తర్వాత స్వయం పాలన ఏర్పాటు చేసుకున్నాడు. స్వయం పాలన ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మనం చెప్పిన ఎన్నో మార్పుల్ని, పేద ప్రజలకు గుళ్ళు కట్టించడం, వాళ్ళ సామూహిక వ్యవసాయాలు చేపించడం, ఎటువంటి నిర్భయంగా వాళ్ళ జీవన విధానాన్ని ఎవరి కింద పని చేయకుండా గౌరవంగా బతికేటట్టు చేయడం, ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఎన్నో యుద్ధాలు. పాపన్న రేపు ఏం జరుగుతుందో కూడా ఊహించగలిగేటటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లోనే ఒక పక్క పోరాటం చేస్తూనే అధునాతనమైన ఆయుధాలని సమకూర్చుకోవడం కోసం డచ్ వారి నుంచి మరపి రంగులు తెప్పించుకోవడం అంతా అసలు. అంటే ఒక చదువు లేని వ్యక్తి, ఒక పాలెగాడుగా ఉన్న వ్యక్తి, ఇయ్యాలున్నట్టు టీవీలు లేవు, లేకపోతే రోడ్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, లేకపోతే అధునాతనమైనటువంటి అవి లేవు, ఏమి లేని కాలంలో అసలు మనం ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలంటే కూడా పులులు, సింహాలు, గుర్రాల మీద పోతుంటే కాగడాలు పట్టుకొని చెట్లలంగా పోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నంత విశాలమైనటువంటి రోడ్లు, ప్రొటెక్షన్స్ అవి ఏం లేవు. ఇవన్నీ ఏమి లేని కాలంలో ఇంత అద్భుతంగా ఆలోచించడం, ఇంత గొప్పగా పోరాటం చేయడం, అంతేకాకుండా నిజంగా కూడా పాపన్నకు ఆ ఎల్లమ్మ తల్లిని ఆయన ఎంతైతే పూజించిండో ఆ శక్తి మరి ఆయనకు ఎంత ఉందో, శివుడి పూజ చేయడం కానీ, ఎల్లమ్మ చేయడం కానీ, కత్తి పట్టుకొని యుద్ధంలో దిగితే ఒక సింహం, గొరిల్లా యుద్ధం, ఆయన పోరాటంలోకి వచ్చిండు కత్తి పట్టుకొని అంటే శత్రువులు అసలు ఎప్పుడు కూడా చేతికి చిక్కకోకుండా తిరిగినటువంటి ఆయన ఒక యుద్ధంలో వస్తే విజయమే తప్ప అపజయం లేకుండా చివరి వరకు కూడా అపజయం లేకుండా పోరాటం చేసినటువంటి వ్యక్తి. మధ్యలో దొరల గడిలల్లా పోరాటం చేస్తున్న క్రమంలో ఒకసారి వాళ్ళకు దొరికితే తీసుకుపోయి దొరల గడిలో బందీఖానా చేసి పెడతారు. ఆ పెడుతున్న క్రమంలో కూర్చోలే, అక్కడ ఉన్నటువంటి బందీలుగా ఉన్న ప్రజలందరినీ చైతన్యం చేసుకుంటారు. మనల్ని కట్టేయడానికి అతను ఎవరు, మన మీద ఈ ఆధిపత్యం ఏంది, ఈ అహంకారం ఏంటని ప్రజల్ని చైతన్యం చేసుకొని ఒక నైట్ మొత్తం దొరల గడిలన్నీ బద్దలు కొట్టేసి అందులో నుంచి ప్రజలందరినీ తీసుకొని బయటపడి పారిపోయినటువంటి, అట్లా ఎంత అద్భుతంగా, మామూలు వ్యక్తి కాదు, పాపనని ఒక నిమిషం ఆపగలిగే శక్తి
అప్పుడున్న దొరలు జమీందారులకు లేదు, మొఘల్ పాలకులు. అప్పుడు ఉన్న ఔరంగజేబు పరిపాలన జరుగుతూ ఉంది. ఔరంగజేబు మొత్తం భారతదేశం మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటున్న క్రమంలో ఇక్కడ మహారాష్ట్రలో శివాజీ, ఇక్కడ సర్దార్ పాపన్, వీళ్ళిద్దరు దక్షిణ భారతదేశంలో అద్భుతంగా పోరాటాలు చేస్తారు. వాళ్ళు ఈ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆ ఔరంగజేబు ఎవరిని పంపించిన గవర్నర్ జనరల్గా ఇక్కడ రుస్తుందిల్ ఖాన్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా పంపిస్తే కాసిం ఖాన్ లాంటి వాళ్ళు ఎంతోమందిని పంపించారు. పంపించినప్పటికీ కూడా ఆయన ఏం చేసే పరిస్థితి లేదు. చివరికి మొఘల్ పాలన రాయబారం పంపేసింది, నీ ప్రాంతంలో మేము రాకోకుండా ఉండాలంటే మాకు కప్పని చెల్లించాలి అని చెప్పడంతో సర్దార్ సర్వాయి పాపన్న నీకేం కావాలో చెప్పిచ్చేస్తాం అని చెప్పడంతో అప్పుడు 14 లక్షల కప్పని చెల్లించు, మీకు రూపాపు హానర్ ఇచ్చేస్తామని చెప్పారు. అనగానే ఆ రోజుల్లో ఆ మొఘల్ సైన్యానికి కావాల్సినటువంటి 14 లక్షల కప్పని చెల్లిస్తూ సైన్యానికి కావాల్సిన ఆహార తిండి అన్ని ఏర్పాటు చేసి యూ షుడ్ నాట్ ఎంటర్ మై ప్రిమిసిస్, దిస్ ఈజ్ మై ఏరియా అని చెప్పేసి పాపన్న ఈ ప్రాంతంలోకి మొఘల్ని కాలు పెట్టకోకుండా చేశారు. రూపాపు హానర్ అంటే వాళ్ళు మొఘల్ పాలకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈయనకి ఎర్రతి వాచి పెట్టి ఒక రాజుకి ఇచ్చినటువంటి మొత్తం లాంఛనాలతో ఇచ్చి ఆయన్ని గౌరవించడం జరిగింది. ఇది చూసి ఇక్కడ ఉన్నటువంటి అప్పటిదాకా దొరలు జమీందారులు ఇటువంటి భూస్వాములంతా కూడా అరే ఒక మామూలు కళ్ళు గీసేవాడికి ఇంతటి మర్యాదలేంటి, రాచ మర్యాదలేంటి అని వీళ్ళు ఇంకా జీర్ణించుకోవాలి. ఇక ఎప్పటికైనా ఈ పాపడు స్థిరపడ్డాడంటే ఈ పాపన్న వంశాలే రాజులు అవుతాయంటే ఇక మన పైన అవుట్, కాబట్టి దీని మీద మనం ఏదన్నా చేయాలి అని చెప్పి వాళ్ళు ఇక దానికి స్కెచ్ చేయాలి. అయితే పాపన్న చేస్తున్నటువంటి క్రమంలో ఈ దొరలు జమీందారులు స్థానిక మొఘల్లో ఉన్నటువంటి మొఘల్ మత పెద్దల కాడికి పోయి పాపన్న అనేటటువంటి వ్యక్తి మొఘల్ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడని అట్లా వాళ్ళకు లేనిపోని ఫిర్యాదులు నేర్పడం జరిగింది. అయితే ఈ జమీందారులు చెప్పిన మాటనే ఔరంగజేబు వినడం లేదు. వినకపోవడమే కాకుండా కుటుంబంలో గొడవలు, ఔరంగజేబు పాలనలో కొంత అస్తవ్యస్తం ఉండి పాలన మీద పూర్తిగా లేని క్రమంలో ఇక్కడ పాపన్న మొత్తం విజృంభించుకుంటూ వస్తాం. కరువు కాటకాలు పరిస్థితులు ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా లేక వాళ్ళు కూడా దాన్ని వదులుకునే స్థితిలో ఉన్నారు. అప్పుడు మొత్తం పాపన్న మొత్తం క్యాప్చర్ చేసి రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ఇవన్నీ చూసి వీళ్ళు అక్కడ పోయి మీరు రూపాపు హానర్ ఇచ్చి ఆయన రాజుగా అంత గౌరవం ఇచ్చేసిండ్రు. పాపన్న అనేవాడు మామూలు వ్యక్తి కాదు. ఇప్పటికే 21 కోటలు కట్టించి 30 సంవత్సరాల పరిపాలన జరుగుతూ ఉంది. ఏదో ఒక రోజు ఢిల్లీ కోటకు వచ్చే ప్రమాదం ఉంది, మీ అస్తిత్వం మిమ్మల్ని ఈ గడ్డ మీద కాలు పెట్టకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళని భయపెట్టడం జరిగింది. మొఘళ్లకు వాళ్ళకున్నటువంటి ఢిల్లీ కోటే ప్రధానమైన వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా పూర్తిగా భారత గడ్డ మీద మొఘల్ పాలన అంతరించిపోయినట్టు. ఔరంగజేబు ఏం చేసిండు, వాళ్ళ కొడుకు బహదూర్ షా, ఒకటో బహదూర్ షా ఉన్నాడు, వాళ్ళు కాంబాక్ష్, వీళ్ళ ఏం చేశారు దీన్ని తక్షణమే ఏదైనా చేయాలి. ఈ లోపల 1707లో ఔరంగజేబు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ అన్నదమ్ముల మధ్య ఆధిపత్యం పోరు ఇది కొంత డిస్టర్బెన్స్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగిన టైంలో లేదు పాపనని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక గవర్నర్ జనరల్ ఏర్పాటు చేయాలి. యూ హ్యావ్ టు ఎరాడికేట్ ద మ్యాన్ ఫస్ట్ అనే ఒక అంటే పాపనని చంపడం కోసమే ఒక గవర్నర్ జనరల్ ఏర్పాటు చేస్తారు హైదరాబాద్కి ఏర్పాటు చేసిన క్రమంలో ఇక్కడికి అప్పటికే పాపన్న విపరీతంగా అంటే వాళ్ళు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా మొఘల్ సైనికులు రావడం, యుద్ధాలు జరగడం, అసలు యుద్ధం జరగని సమయం లేదు. అంటే ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేది. అట్లా నిరంతరం పోరాటం చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి అప్పటికే సైన్యం బాగా లాస్ అవుతాడు. తనకున్నటువంటి సాకల సర్వణ మంగళి మాసన్న దూదేకుల పేరుసా ఇటువంటి వాళ్ళందరూ లాస్ అవుతారు. అది జరుగుతున్న క్రమంలో ఈ సైన్యాన్ని తయారు చేసుకోవడం, ఈ గోల్కొండ కోటని క్యాప్చర్ చేసి మిగతా ఉన్నటువంటి సామంత రాజ్యాలన్నిటిని కూడా దానికి అనుసంధానం చేయడం, పరిపాలన మీద దృష్టి పెట్టడం, ఒకేసారి 2-3 రకాలుగా పనిచేస్తాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మొఘల్ సైన్యాలు మొత్తం గ్రౌండ్లోకి వచ్చేసి డైరెక్ట్ కోట మీదకి రాకోకుండా ఇక్కడికి కిలాషాపూర్ కోటల కాడికి వచ్చిండ్రు. వచ్చేసి ఈయన ఆదర్శం కోసం దూదేకుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇట్లా అది ఉండే. వాళ్ళు అక్కడ ఎంటర్ అయ్యి ఆమె మైండ్లో వేరే భావజాలాన్ని నింపేసి ఆమె ద్వారా ఫస్ట్ ఒక కోటని వాళ్ళ చేతిలో తీసుకున్నారు. ఆ కోటను తీసుకున్న క్రమంలో ఆయుధాలు ధనాగారాలు మొత్తం కేంద్రీకృతమైంది అక్కడనే.
కానీ మీ స్టోరీ ఏంటంటే అన్న నాకు ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగింది అన్న ఆత్రత పెరిగిపోతుంది. అంటే మీరు అన్నట్టుగా ఆయన భార్యని బేస్ చేసుకొని ఒక కోటని కొల్లగొట్టడం జరిగింది అని అంటే మరి ఇక్కడ ఇది వెన్నుపోట లేకపోతే డైరెక్ట్గా వార్కి వచ్చిండ్రా అన్న విషయం తెలుసుకోవాలి. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తాం. మీరు చిన్న బ్రేక్ తీసుకోండి. వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్గా ఇది వెన్నుపోట లేకపోతే పాపన్నకి ఏమైంది దాని తర్వాత చెప్పాలన్నా నువ్వే. అయితే అట్లా వాళ్ళు డైరెక్ట్గా పాపన్నను ఎదుర్కోవడం సాధ్యం కావడం లేదు. యుద్ధంలో ఆయనకు అపజయం లేదు. అప్పుడు వెనక నుంచి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి మూలాలని ధ్వంసం చేసుకుంటూ రావడానికి ప్రయత్నం చేసి ఇప్పుడున్నట్టు సెల్ ఫోన్లు ఉంటే ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా అయింది నువ్వు ఆడ జాగ్రత్తగా ఉండని చెప్పే పరిస్థితి. అక్కడ నుంచి ఎవరో ఒక సైనికుడు గుడాచారి వచ్చి ఇక్కడ పాపన్నో చెప్పేదాకా కూడా ఇక్కడ కోటలో ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కోటల్ని మొఘళ్ళు చేసేసుకొని ఈయనకు అంటే ఆయుధాలు ఆహారం దొరక్కోకుండా చేయాలని చెప్పి ఫస్ట్ వాళ్ళు కుట్ర ప్లాన్ చేశారు. ఆ విధంగా దెబ్బతీసిన క్రమంలో మొత్తం సామంత రాజ్యాలన్నింటినీ గోల్కొండ కేంద్రంగా మార్చి ఆయుధాలు ధనాగారాలన్నింటినీ కూడా అక్కడికి తీసుకొస్తే అక్కడ నుంచి పరిపాలన చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్పి చేస్తున్న క్రమంలో మొఘల్ సైన్యాలు చుట్టుముట్టి అప్పటికి గుడాచారి ద్వారా సమాచారం తెలిసింది ఇట్లా చిన్న చిన్న సామంత రాజ్యాలన్నింటినీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు పరిస్థితిని అంచనా వేసినటువంటి పాపన్న మహారాజు ఇప్పుడు సేఫ్ పరిస్థితిలో లేదు కాబట్టి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలని చెప్పి మారువేషంలో అప్పటికే గోల్కొండ కోటలు చుట్టుముట్టి మొత్తం నిఘా ఆయనను పట్టుకొని చంపేయాలనేటటువంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నారు. తిరుగుతున్న క్రమంలో హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆయన ఇష్టమైనటువంటి దైవం. ఆ ప్రాంతంలో బడుగు బలైన వర్గాల రక్షణ, ఆయన సైనిక స్థావరం కరీంనగర్ దగ్గర సర్వాయిపేటలో సైనిక స్థావరం, ఆయనకు కావాల్సిన అన్ని అండర్ గ్రౌండ్స్ అన్నీ అక్కడే తయారు చేసుకొని పెట్టుకొని ఆ ప్రాంతంలో మఫ్టీలో తిరుగుతున్న క్రమంలో మొఘల్ పాలకులు పాపన్న పోలికలతో ఉన్న వాళ్ళందరినీ పట్టుకపోయి చంపేస్తూ ఉంటారు. ఏనే పాపన్న అంటే పాపన్నని చంపడం వాళ్ళకి అంత ఈజీ ఏమి కాదు. మఫ్టీలో తిరుగుతూ ఎవరన్నా పాపన్నలాగా హావభావాలు కొంచెం హైటు పర్సనాలిటీ కనిపిస్తే ఆయనను తీసుకుపోయి చంపేసుకుంటూ వస్తాం. అట్లా దాదాపు 1000 మందిని చంపుతున్న క్రమంలో పాపన్నకు ఆ సమాచారం తెలుస్తుంది. ఈ ప్రజలందరినీ మళ్ళా వాళ్ళు ఇలా చంపుతూ ఉన్నారు అనే క్రమంలో కళ్ళు తాగడం కోసమని కళ్ళు అక్కడ మండువా ఉంటుంది, తాటి వనం. ఆయన పొద్దున ఏది చేసినా కానీ తనకిష్టమైనటువంటి ఫుడ్ కళ్ళు చేసుకొని ఎల్లమ్మ తల్లికి పూజ చేసి ఇక మిగతా కార్యక్రమాలు చూస్తుంది. ఈ క్రమంలో అదే కళ్ళు తాగడానికి వచ్చినటువంటి మొఘల్ సైనికుడు కళ్ళు తాగుతూ అదే హావభావాలు మనిషి పర్సనాలిటీ 7 feet హైట్ పాపన్న. అది చూసి ఈయన పాపన్న లాగానే ఉన్నాడు, పాపన్న అనుకోలే, పాపన్న లాగానే ఇక్కడ కూడా ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడని వాళ్ళకి సమాచారం అందించారు. అప్పుడు వాళ్ళు చుట్టుముట్టి పాపన్నని పట్టేసుకున్నారు. పట్టినప్పుడు వాళ్ళు పాపన్నని పట్టుకోలేదు, పాపన్న లాంటి వ్యక్తి అనే కోణంలో పట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ పాపన్న మరణం అనేది 2 రకాలుగా చెప్తా ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీది ఒక తీరుగా చెప్తా ఉంది, స్థానిక జానపద గేయ స్థానికంగా ఉన్నటువంటిది ఏం చెప్పిందంటే సర్దార్ సర్వాయి పాపన్న ఎప్పుడైతే వీళ్ళు చుట్టుముట్టారో వీళ్ళ చేతిలో పోతే నన్ను అది బాగుండదు, వాళ్ళ చేతిలో చావడం ఏంటి, నేను నా వీరమరణం నాది ఉండాలని చెప్పి స్వయంగా ఒక బల్యాన్ని ఇట్లా ఒక బండకేసి కొడితే మళ్ళీ తిరిగి వచ్చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత మేమే చంపినాం అని చెప్పి ఆయన తల నరికి తలని గోల్కొండకు పంపడం, మొండాన్ని గోల్కొండకు అది ఢిల్లీకి పంపడం, తలని మొండాన్ని గోల్కొండ కోటకు ఇట్లా వేలాడదేవడం జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి చెప్తారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఏం చెప్తుందంటే వాళ్ళే తీసుకుపోయి గోల్కొండ కోటలో శిరచ్ఛేదం చేసి
ఆయన తలని బౌద్ధూర్ షాకు గిఫ్ట్గా పంపించి ఈయన బాడీని గోల్కొండ కోటకి ఎలాడదీసిరని. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది చూస్తే మనిషి చావు కాదు ముఖ్యం, మనిషి ఎన్నో గొప్ప పనులు చేసి చచ్చిపోయిండు. ఆ గొప్ప పనులు బతుకున్నన్ని రోజులు మనం ఏం చేసినాం అనేదే మన కౌంట్. మనం పోయే రోజు అందరం పోయేటోళ్ళమే, ఎవరి సావు ఎలాంటిదో ఎవరికి ఎలాంటిది వస్తుందో ఎవరికి తెలియదు. బట్ ఎస్, బతుకున్నప్పుడు చేసిన గొప్ప పనుల గురించి మాత్రం మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. చాలా విషయాలు మాట్లాడుకున్నాం కూడా. మరి అన్న, మీరు PhD చేసిండ్రు, చెప్పండి తప్పకుండా. అయితే గోల్కొండ కోటకు ఎలాడదీసినప్పుడు సహజంగా వాళ్ళు కసితో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఇక్కడ 2 వాదనలు వచ్చినాయి. నోబడీ రివోల్ట్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఫర్ స్టేట్ పవర్ ఇన్ ఫ్యూచర్ అనే ఒక సంకేతం. అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎవడైనా కానీ భవిష్యత్తులో మళ్ళీ రాజకీయ అధికారం కావాలని పోరాడితే ఇటువంటి శిక్ష పడుతుంది అని ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం కోసం ఒకటి చేశారు. 2వ పాయింట్ ఏంటంటే, సర్దార్ పాపన్న మహారాజు వాళ్ళకు దొరికిండు అంటే ఎవరు ప్రజలు నమ్మట్లే. మా పాపన్నను పట్టుకునే శక్తి ఈ మొఘల్ పాలన కాదు, ఎవరికి లేదు అని ప్రజలు బలంగా నమ్ముతూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే గోల్కొండ కోటకి ఎలాడదీసి కావాలంటే చూసుకోండి అని ఆయన బాడీని ప్రదర్శనకు పెట్టినారు. ఆయన వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళకు ఆయన మీద గాయాలు ఏదో ఒక చూసి ఈయన పాపన్నే అని కన్ఫామ్ అయితే అప్పుడు ప్రజలు పోరాటం నుంచి తగ్గుతారు అనే దాంతో ఆ కోణంలో ఆయనని అట్లా కట్టేసి చేసారు. ప్రజలు కూడా మారువేషాలలో పోయి ఆ బాడీని చూసుకొని పాపన్నే అని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు నిజంగా పోరాటం వదిలిపెట్టి ఇక అడవుల్లోకి బారిపోవడం అట్లా జరిగింది. అయితే ఇక పాపన్న చనిపోయిన తర్వాత ఇక ఆయన అవశేషాలు ఏది మిగలేకుండా ఉండాలని ఆయన వెంట తిరిగిన సైన్యం కావచ్చు, ఆయన వర్గం కావచ్చు, ఆయన వెంబడి తిరిగినటువంటి వాళ్ళకు సంబంధించిన ఆయన భావజాలాన్ని ప్రదర్శించిన ఎక్కటువంటి పరిస్థితుల్ని, ఆయన కోటల్ని, ఆయనకు సంబంధించిన శిలాఫలకాలని ఇవన్నీ ధ్వంసం చేయడం, చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. కానీ ఇది నిజంగా చాలా గొప్ప స్టోరీ, చాలా చాలా గొప్ప చరిత్ర. ఈ చరిత్ర మనం అనుకున్నట్టుగా స్టార్టింగ్లో ఎంత టైం ఇచ్చినా మనకు సరిపోదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన చరిత్ర, ఆయన గొప్పతనాన్ని ఈ గంటలో ఎంత చెప్పగలగచ్చో అంత చెప్పినా ఉన్నా నువ్వు. కానీ అట్ ద సేమ్ టైం నీ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి యా, ఈ రీసెర్చే కాకుండా నువ్వు సెపరేట్గా యూ హ్యావ్ సమ్ డిగ్రీస్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే, సో నువ్వు చేసిన PhD దేనిపైన? అయితే నేను డాక్టరేట్ చేసింది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, స్టడీ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఫెయిల్యూర్స్ ఆఫ్ ది పోలీస్ అడ్మినిస్ట్రేషన్ టు కంట్రోల్ ది సైబర్ క్రిమినల్స్ అనే దాని మీద నేను డాక్టరేట్ చేసాను. దీనికి ముందు కూడా 2 విషయాలు నేను చెప్పగలను. 10th తర్వాత మాకు కూడా తాళ్ళెక్కే ఉడితే ఇదే. 7 ఏళ్ళు తాడి చెట్లు ఎక్కినాం. అంటే 10వ తరగతి చదివిన తర్వాత చదువు బంద్ చేయించి తాళ్ళెక్క పెట్టి మా నాన్న తాడి చెట్టు మించి పడిపోవడం, మా పెద్దక్క భర్త, మా 2వ అక్క భర్త, 5వ బాబు, వీళ్ళంతా తాడి చెట్లు మించి పడి చనిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత లేదు మనం ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నటువంటి క్రమం నేను కూడా రోజుకు 30 తాడి చెట్లు ఎక్కుతూ ఉంటాను. తాళ్ళు ఎక్కిన, ట్రాక్టర్ డ్రైవర్ చేసిన, హీరోనా మెకానిక్ చేసిన. ఈ చదువు లేదు, 10వ తరగతి తర్వాత చదివే పరిస్థితుల్లో ఇంటి పెద్ద నాన్న తాడి చెట్టు మించి పడిపోవడం, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కళ్ళ ముందు రోజుకొకరు ప్రమాదానికి గురవుతుంటే ఏదో రోజు నాకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ ప్రమాదకరమైనటువంటి వృత్తి, దీన్ని ఎట్లా బయటికి చేయాలి, దీని మీద ఒక పోరాటం లాగా చేయాలి, దీన్ని కొంచెం ప్రజల్లో అవేర్నెస్ చేసి ఎడ్యుకేషన్ వైపు మలపాలంటే నేను చదవాలి ఫస్ట్. నేను 10వ తరగతి ఉండి ప్రజలందరూ చదువుకోండి అంటే చూసే వాళ్ళకి బాగుంటుంది. నేను కూడా 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత పాయింట్ మీద లుంగి కట్టుకొని ఊరు బయటకు వచ్చి మా బాబాయ్ ఇంటి దగ్గర లుంగి పెట్టి పాయింట్ మీద కాలేజీకి పోయి అంటే ఇంట్లో ఒప్పుకోలే, అరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఎందుకు రావు, మన కుల వృత్తిని నమ్ముకో అని మా నాన్న ఊకే అది చెప్తా ఉండే. అదే కొనసాగుతూ ఉంది. అయితే ఇక అట్లా వచ్చి ఇంటర్మీడియట్ కాలేజ్ టాపర్ని 2 years 3 years డిగ్రీ కాలేజ్ టాపర్ని, తర్వాత ఓయూకు ఇక్కడికి వచ్చిన MA LLB LLM PhD డాక్టరేట్ ఇవన్నీ చేసుకుంటాం. అంటే చదువు ద్వారా మన భవిష్యత్తును మార్చుకోవడానికి ఒక అద్భుతమైన నా పోరాటంలో ఒక పక్క పాపన్న చైతన్యం, అధికారం వైపు, అంటే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తమ లక్ష్యం వైపు పోవాలనేది పాపన్న చరిత్ర చెప్పింది. నేను కూడా చదువు ద్వారానే మన బతుకులు మారుతాయి, మన భవిష్యత్తు మారుతాయి, అందరూ రావాలనే క్రమంలో
దాంట్లో వచ్చినాం. ఆ తర్వాత ఇక డాక్టరేట్. మరి సైబర్ క్రైమ్స్ పైన మీరు చేసిన పిహెచ్డిలో మీరు తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే మీరు అన్నారు కదా ఎందుకు కొన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నామని, అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి రెండు. అంటే నా థీసిస్లో నేను దాన్ని బయటికి తెచ్చింది ఏంటంటే, అంటే ఒక సైబర్ క్రిమినల్ని కంట్రోల్ చేయాలంటే ఆ స్థాయి నాలెడ్జ్ అవసరం. ట్రూ, తప్పకుండా. అయితే ఇవాళ ఉన్నటువంటి మామూలుగా క్రిమినల్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన పోలీస్ వ్యవస్థ సక్సెస్ఫుల్గా ఉన్నది, దానికి ప్రాబ్లం లేదు. కానీ సైబర్ క్రిమినల్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ దానికి కావాల్సిన మ్యాన్ పవర్ కానీ లేదు. మ్యాన్ పవర్ అంటే మామూలుగా మజిల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ఇక్కడ మెంటల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులు. నేను సైబర్ క్రైమ్ ద్వారా నా థీసిస్లో నేను చెప్పగలిగింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయాలనుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్కి టెక్నికల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ అవసరము అనేటటువంటిది ఒకటి. అంటే గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీ, అంటే టెక్నికల్ నాలెడ్జ్ మీద. నేను దాంట్లో చేసిన దాని ప్రకారం టేక్ హిమ్ ఏ కాప్, మేక్ హిమ్ ఏ కంప్యూటర్ స్పెషలిస్ట్, ఆర్ టేక్ హిమ్ ఏ కంప్యూటర్ స్పెషలిస్ట్, మేక్ హిమ్ ఏ కాప్. అయితేనే ఈ క్రిమినల్స్ని కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుంది. దొంగలు అనేటోళ్ళు నిజంగా చాలా తెలివిగలవాళ్ళు. ఎందుకంటే మనకి మజిల్ పవర్ ఉంది, జనాలను ఏమైనా చేయాలనుకుంటే పోలీసు వాళ్ళు అడ్డుపడతారు, కంపల్సరీ కాపాడతారు అన్న గట్టి నమ్మకం మనుషులకు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ దొంగలకు మాత్రం చాలా ఉంది. అందుకోసమే వాళ్ళు వేరే తీరుగా అటాక్ చేయడం స్టార్ట్ పెట్టారు, దట్ ఈస్ సైబర్ క్రైమ్. సో ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ అయిపోతున్న కొద్దీ మీరు అన్నట్టుగా టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి కంపల్సరీ. లేదంటే పోలీసు వాళ్ళందరికీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ ని పెంచే ప్రయత్నం. అంటే గవర్నమెంట్ ఎక్కువ బడ్జెట్ ని టెక్నికల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేయడం కోసం పెట్టాలి, లేదా ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాన్నే పోలీసుగా మార్చాలి. అంటే టేక్ హిమ్ ఏ కంప్యూటర్ స్పెషలిస్ట్, మేక్ హిమ్ ఏ కాప్ అనేది చేస్తేనే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రైమ్ నాకు పిక్ పాకెటర్ జరిగో లేకపోతే మర్డర్ జరిగో ఒక ఏదో జరిగితే ఎక్కడి నుంచి మొదలు పెట్టడం ఈజీ, కానీ సైబర్ క్రైమ్ జరిగిన మెయిల్ హ్యాక్ అయింది, లేకపోతే బ్యాంక్ ఫ్రాడ్, లేకపోతే ఇంకోటో ఆన్లైన్ ఫ్రాడ్స్ జరిగితే వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఫస్ట్ వ్యాక్యూమ్ నుంచి క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఒక మామూలుగా ఒక ఆర్డినరీ పోలీస్కి సాధ్యం కాదు. డెఫినెట్లీ మీరు ఇచ్చిన పాయింట్స్ని వ్యాలిడ్ పాయింట్స్గా తీసుకుంటూ ఎస్ తొందరలోనే మన పోలీసు వాళ్ళందరూ కూడా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి మనము కోరుకుందాం. అండ్ ఈరోజు మనకి ఇచ్చిన టైం అయిపోయిందన్న, మీరు వచ్చిండ్రు, ఓ గంటల చెప్పగలిగినన్ని విషయాలు చెప్పిండ్రు, ఒక గొప్ప వ్యక్తి గురించి, చరిత్రకారుడి గురించి చెప్పిండ్రు. వీఆర్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు చాలామంది వస్తుండాలి, పెద్దల గురించి, పూర్వీకుల గురించి గొప్పతనాలన్నీ చెప్తా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అది లెక్క చూసిండ్రు కదా. ఎస్, ఇలాంటి నాలెడ్జబుల్ థింగ్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి మా నుంచి. అందుకోసమే నేను మీ అందరికీ చెప్తుంటా, పిల్లలందరినీ ఊసబెట్టుకొని, ముఖ్యంగా పిల్లలందరినీ ఊసబెట్టుకొని వాళ్ళకి చరిత్ర తెలవాలి కాబట్టి, మన గొప్పతనం తెలవాలి కాబట్టి, మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మనోళ్ళ గురించి మనమే తెలుసుకోవాలి. ఎవ్వరో దేశంగా అనోడు బుక్ తీసుకొచ్చి ఇచ్చేదాకా మనకు తెలియకుండా. బట్ ఎస్, ఈరోజు ఆ ప్రయత్నాన్ని మేము చేసినాము అండ్ వీ థింక్ వీఆర్ సక్సెస్ఫుల్. హ్యాపీగా కంప్లీట్ చేసినాం. ఇలాంటి ఇంకా చాలా షోలు నేను చేస్తూనే ఉంటా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్గా ఉండండి. డిడి యాదగిరి.